హ్యాపీ దివాళీ అందరికీ. ఎలా ఉన్నాయండి మీ దివాళీ ప్రిపరేషన్స్? నేనైతే ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే మా పిల్లలు క్రాకర్స్తో స్టార్ట్ చేశారు. సో వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి వాళ్ళ ఫాదర్తో క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారండి. మా పిల్లలకు వచ్చేసి డిఫరెంట్ క్రాకర్స్ వాళ్ళే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నారు. కాకర పుల్లలు అన్ని క్రాకర్స్లో నేను మాత్రం కాకర పుల్లలు తప్ప ఏమి ముట్టుకున్నాను. నాకైతే చాలా భయం అండ్ అట్ ది సేమ్ టైం ఇష్టం కూడా ఉండదు, ఎందుకంటే అది పొల్యూషన్ క్రియేట్ చేస్తుందని. కానీ పిల్లలు వినరు కదా, తప్పదు. రాకెట్స్ అట, భూచక్రాలు అన్నీ. అక్కడ చిన్నప్పటి నుంచి ఉల్లిగడ్డ బాంబులు అంటే చాలా భయం. మరీ మెయింటైన్ చేసి చెప్పాను పిల్లలకి, తెచ్చుకునేటప్పుడు ఉల్లిగడ్డ బాంబులు మాత్రం తెచ్చుకోకండి అని. ఇంకా మా వారైతే 1000 వాళ్ళ 2000 వాళ్ళ అవి తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళని అందరం కదా ఒక్కోసారి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కాదండి, నన్ను కూడా వదలరు. మమ్మీ నువ్వు కూడా కాల్చాలి అని పిట్ట బాంబులని, లక్ష్మీ బాంబులని, నేను క్యాట్ బాంబు కూడా కాల్చానండి, నాకు ఇష్టం ఉండదు. అండ్ నెక్స్ట్ హోమ్ డెకరేషన్ అండి. కంపల్సరీ ఫెస్టివల్ అంటే మనం పువ్వులతో కంపల్సరీ డెకరేట్ చేసుకుంటాం కదా. సో నేను కూడా బంతి పువ్వులు తెప్పించాను, ఇంకా అదే పనిలో ఉన్నాను. ఇక ఫెస్టివల్ అంటే ఫస్ట్ మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి. తర్వాత నేను దివాళీకి ఏ అవుట్ఫిట్ వేసుకోవాలి అనుకొని ఈ డ్రెస్ ఎప్పుడో 6 months బ్యాక్ తీసుకున్నానండి. కాకపోతే నేను అంత త్వరగా ఏ డ్రెస్సెస్ ఓపెన్ చేయను, వేసుకున్నాను. దానికి ఇప్పుడు టైం వచ్చింది. ఈ దివాళీకి ఇదే డ్రెస్ వేసుకుంటామని అనుకున్నా. యాక్చువల్గా దసరాకు వేసుకుందాం అనుకున్నా, కానీ మాకు కుతురంది లెహంగానే వేసేసుకుందాం అనే వరకు ఇద్దరం లెహంగానే వేసేసుకున్నాం. ఈ డ్రెస్కి టైం రాలేదు. సో ఇప్పుడు వచ్చేసింది. ఇది తీసుకొని 6 months అయినా దీనికి దివాళీకి ఓపెనింగ్ ఉంది. ఈ అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నా దివాళీకి. ఇలా నా దివాళీ ప్రిపరేషన్స్ మాత్రం రెడీ చేసి పెట్టుకున్నానండి. అలా దుపట్టాకు కూడా డిఫరెంట్గా బ్యాంగిల్తో అటు ఇటు సేఫ్టీ పెన్తో అంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని అలా సెట్ చేశాను. కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుందండి. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నాకైతే జస్ట్ 1200కి అంత మంచి డ్రెస్ వచ్చింది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.